నాకు ఎప్పటి నుంచి ఉందన్నమాట ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆల్పిన్ స్టార్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఓన్ చేసుకోవాలని చెప్పి. సో టైం వచ్చింది. అక్కడ రైడింగ్ షూస్ చూసి నచ్చింది తీసుకోవడమే. ఒరేజో ఈజ్ నాట్ రైడింగ్ షూ. అది ఇక్కడ వచ్చారంటే ప్రతి ఒక్కటి ఉంటుంది, జాకెట్స్, ప్యాంట్స్, గ్లౌస్ అండ్ బూట్స్. అప్లోడ్ చేయను, యూట్యూబ్లో పెడతాను. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మీరు చూసినట్టయితే కొంచెం డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఈ గ్లౌజ్ ఆల్పిన్ స్టార్ గ్లౌజ్ ఇది రీసెంట్గానే కొన్నాను, ఒక 1 or 2 వీక్స్ అవుతుంది. నాకైతే సిటీ రైడింగ్కి గ్లౌజెస్ లేవు ఇప్పుడు దాకా, ఓన్లీ టూరింగ్ ఒకటే గ్లౌస్ ఉన్నాయి. ఆ టూరింగ్ గ్లౌస్ ఏంటంటే సిటీలోకి అంత కంఫర్ట్ ఉండవు, మీకు కరెక్ట్గా ఇక్కడ రిస్ట్ కూడా హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకనేసి నేను సిటీ రైడ్స్ కోసమే ఈ ఆల్పిన్ స్టార్ గ్లౌస్ కొన్నా. నాకు ఎప్పటి నుంచి ఉందన్నమాట ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆల్పిన్ స్టార్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఓన్ చేసుకోవాలని చెప్పి. సో టైం వచ్చింది, గ్లౌజెస్ కొనేసుకున్నా. ఈ గ్లౌజ్ వచ్చేసి 5K పడ్డది. ఇది వచ్చి హాఫ్ ఫ్యాబ్రిక్ హాఫ్ పర్ఫ్యూరేటెడ్ లెదర్ ఉంటుంది దీనికి. ఇండియన్ బ్రాండ్ సోలేస్ ఉంది కదా, సో సోలేస్ బ్రాండ్ని విజిట్ చేస్తున్నాం. అక్కడ రైడింగ్ షూస్ చూసి నచ్చింది తీసుకోవడమే. అది ఇక్కడ నుంచి 20 kilometers ఉంది. ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి షూ తీసుకోవడమే. ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడా, షాప్ ఓపెన్లో ఉందన్నారు. నేను ఇప్పుడు రైడింగ్ షూస్ వచ్చేసి ఓన్లీ లాంగ్ రైడ్స్కి, షార్ట్ రైడ్స్కి అండ్ ఎప్పుడన్నా ఒకసారి ఆఫ్ రోడింగ్కి యూజ్ అయ్యేలా చూస్తున్నా. సోలేస్లో అడ్వెంచర్ ఎక్స్ అని ఒక బూట్స్ ఉంది, నాకైతే భలే నచ్చేసింది. అంటే విత్ ఇన్ బడ్జెటే ఉంది కానీ చాలా బాగుంది అనమాట షూ. అది క్వాలిటీ, సేఫ్టీ స్టాండర్డ్స్, ప్రొటెక్షన్ చాలా బాగుంది. కాకపోతే అది వాటర్ ప్రూఫ్ కాదు, అదొక్కటే డిసడ్వాంటేజ్. ఇంక మొత్తం దాంట్లో అడ్వాంటేజ్. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు చాలా ఆప్షన్స్ లేవన్నమాట రైడింగ్ షూస్లో. ఎందుకంటే మన షూ సైజ్ వచ్చేసి 12 ఎక్కడైనా కష్టమే. నాకైతే చెప్పులు, షూలు కూడా సరిగ్గా దొరకవు. సో అక్కడ ఉండేది కళ్ళకత్తుకొని తీసుకోవాలా, అది తప్పిస్తే నేను చేసే పని ఏం లేదు. ఇప్పుడు బెంగళూరులో HTRG మోడ్స్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. బైక్ పార్ట్స్, కస్టమ్స్, బైక్ రైడింగ్ గేర్స్, బైక్ యాక్సరీ షాప్, చాలా ఫేమస్ ఇది. వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేసి కనుక్కున్నా 12 size ఏమన్నా రైడింగ్ బూట్స్ ఉన్నాయి అన్నారు. కానీ అవి క్లాన్ అండ్ ఒరేజోలో ఉన్నాయి. నాకు ఆ రెండిట్లో వద్దు, ఎందుకంటే ఒరేజో ఈజ్ నాట్ రైడింగ్ షూ. అది దాన్ని మోస్ట్లీ ఎలా చెప్పొచ్చు అంటే సేఫ్టీ షూలా చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఉండేది స్టీల్ టో అనమాట. బైకింగ్కి అస్సలు పనికిరాదు. చాలా మంది బైకింగ్ అనేది కొనేస్తూ ఉంటారు. అది కానీ బైకింగ్కి వేసుకెళ్ళాం అనుకో, ఇన్ కేస్ ఫాల్ అయినా ఏమైనా క్రాష్ అయినా ఆ షూ వల్ల మన కాలికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్లో అయితే మన ఫింగర్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అది స్టీల్ టో ఇస్తున్నాడు. ఈ స్టీల్ టో ఎక్కడ రికమెండెడ్ అంటే ఇండస్ట్రీ దగ్గర సైట్స్లో వర్క్ చేస్తుంటారు చూసారా, కాళ్ళ మీద రాళ్ళు పడకుండా, ఏమైనా పెద్ద పడకుండా అక్కడ స్టీల్ టో యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు ఏమైనా పెద్ద ఇండస్ట్రీలో వర్కర్స్కి అలాంటి షూలే ఇస్తారనమాట. ఆ సిచ్యువేషన్లో యూజ్ అయ్యిద్ది. వెరస్ రైడింగ్లో నువ్వు 90-100 కొడతావు, తక్కువ హైవే ఎక్కితే. ఆ స్పీడ్లో ఇంపాక్ట్ పడింది అనుకో, సో ఆ షూ స్టీల్ టో వచ్చేసి మన కాలికి హిట్ అవుద్ది, మన కాలు ఫింగర్స్ కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనేసి ఒరేజో బూట్స్ పక్కన పెట్టేసా. ఇంకా క్లాన్ ఎందుకు పక్కన పెట్టానంటే, క్లాన్లో దొరుకుతాయి నాకు 12 size, దాన్ని ఎందుకు పక్కన పెట్టానంటే, సో క్లాన్ వచ్చేసి మెయిన్లీ సిటీ ఫోకస్డ్. సిటీ రైడింగ్కి చాలా బాగుంటుంది. అండ్ నీకు అంతగా తెలియని కూడా తెలియదు వేసుకున్నట్టు, క్యాజువల్ షూ లాగా ఉంటుంది. నీకు అది లుక్స్ కూడా స్నీకర్స్ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది లుక్స్, నాకు చాలా నచ్చింది అది కూడా. కాకపోతే అది ఎందుకు కన్సిడర్లో ఉంచి తీసేసానంటే, దానికి షిన్ ప్రొటెక్షన్ ఉండదు. నేను చెప్పాను కదా, కొంచెం ఆఫ్ రైడింగ్, కొంచెం అడ్వెంచర్, కొంచెం లాంగ్ రైడ్స్ అలా అని చెప్పి అది పనికిరాదు అన్నమాట. అది వచ్చేసి ఓన్లీ సిటీ రైడ్స్కే. ఈరోజు అయితే వీకెండ్, అందుకనే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకోటి క్లాన్ ఎందుకు వద్దంటున్నానంటే, నేను సిటీ రైడింగ్స్లో నాకు నార్మల్ షూస్ సరిపోతాయి. ఎందుకంటే బెంగళూరు సిటీ ట్రాఫిక్లో మీకు తెలిసిందే కదా, ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది. అంత స్పీడ్ కూడా కొట్టలేము ఎర్లీ మార్నింగ్స్. ఎలాగో అంత స్పీడ్ పనుకోతే నాకు నార్మల్ షూస్ ఈజ్ ఫైన్ ఫర్ సిటీ రైడ్స్. షోలే స్టోర్ వచ్చేసి జయానగర్లో ఉంది. నాకు తెలిసి బెంగళూరులో షోలే స్టోర్ అది ఒకటే ఉంటుంది. నేను సెర్చ్ చేసాను, ఇంకెక్కడ కనిపించలేదు నాకైతే. ఎక్కడో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో HTRG మోడ్స్. మనకి బైక్ కొనగానే మనకి క్రాష్ గార్డు, శాడిల్ స్టేస్ అన్నీ ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకుంది. ఇంకా చాలా ఆర్డర్ పెట్టుకున్నాం మనం వీళ్ళ దగ్గర. ఇదే అనుకుంటా, చూసారా, ఇది HTRG మోడ్స్. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము సోలే స్టోర్కి. ఒక 200 meters ఉంది అంతే. ఇంకా వీడే ఆడో చూపిస్తా ఉంది, అక్కడ ఉందిలే. దొరికిందిలే. సో గాయ్స్, మనం వచ్చాం కదా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వీళ్ళది.
సోలేస్. ఇక్కడ వచ్చారంటే ప్రతి ఒక్కటి ఉంటుంది, జాకెట్స్, ప్యాంట్స్, గ్లౌస్ అండ్ బూట్స్, నీ గార్డ్స్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ స్టాప్ అంట. ట్రాక్ సూట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయితే మామూలుగా మనకి రైనాక్స్లో అయితే ట్రాక్ సూట్స్ అండ్ షూస్ ఇవన్నీ ఉండవు. రైనాక్స్లో రీసెంట్గా క్రామ్స్టర్ షూస్ తీసుకొచ్చారు, చూసారా? ట్రాక్ సూట్ ఇది రైనాక్స్ వాళ్ళ దగ్గర ఉండదు. ట్యాంక్ బ్యాగ్స్, సాడిల్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్, రెయిన్ కవర్స్ అన్నీ ఉంటాయి అనుకోండి. తెలిసిందే మీకు సోలేస్ గురించి. ఇండియన్ బ్రాండ్ ఇది. ఇండియన్ బ్రాండ్స్ ఓన్లీ నాకు తెలిసి రైడా, సోలేస్ అండ్ రైనాక్స్. ఇందులో బాగా చెప్పే పేర్లు సోలేస్ అండ్ రైనాక్స్. నేను ప్యాంట్ కూడా చూశాను ఇందాక, 10K ఉంది, విత్ థర్మల్ ఎండర్ వస్తుంది. అది నెక్స్ట్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటాను నేను. ఇప్పుడైతే నేను అడ్వెంచర్ ఎక్స్ ప్రో బూట్ కొనేసుకున్నా ఆల్రెడీ. ఇది కొందాం అనుకున్నాను నేను, సోలేస్ స్పీడ్ టెక్ కొందాం అనుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇదైతే స్టాక్లో లేదు, ఇంకా అందుకనేసి నేను అడ్వెంచర్ ఎక్స్ ప్రో తీసుకున్నా. మనకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, 12 సైజ్ ఉంటాయి. బిల్లు కూడా అయిపోయింది మనకి. ఇంటికి వెళ్ళి డీటెయిల్ అన్బాక్స్ అండ్ రివ్యూ మీకు చూపిస్తా. చలో బాయ్, టీకే, థ్యాంక్ యూ. పంది బరువు ఉంది ఇది, నాకు తెలిసి 3.5 kgs ఉంది. ఇది ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. ఇదైతే ప్రస్తుతానికైతే మనకి లెంత్ బూట్ కదా, సో అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు, అంత కంఫర్ట్గా ఉండదు. సో పోను అలవాటు అయిపోద్ది మనకి. ఏమనుకో బాగుండే, బాగా డట్టీగా ఉంది బండి. మనోడు అదేదో క్లాత్ కట్ చేసి ఇలా ఇచ్చాడు, దారంలాగా కట్టేసాం మొత్తానికి గట్టిగా. ఇది కట్టే ముందుగా నాకు 1/2 hour పైన పడింది. నేను షూస్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఆన్లైన్లో సైజు ఎలా వస్తుంది మనకు తెలియదు. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి సైజు మనం వేసుకొని చూస్తే కానీ తెలియదు అనమాట. సో అందుకనేసి ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి తీసుకున్నా. మీకు ప్రైస్ ఎంత అని చెప్పలేదు కదా, 14,200 అయింది. అంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, నేరుగా చూస్తున్నారు కదా, అక్కడ ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి ఇంక వెళ్ళిపోవడం నేరుగా సిల్పుడ్ అవతలు దింపేస్తుంది. ఇదైతే రీసెంట్గానే ఓపెన్ చేశారు, ఇంకా కింద ట్రాఫిక్తో మనకి పనిలే. ఈ రోడ్లో ఏంటంటే స్పెషాలిటీ, పైన మెట్రో లైన్ ఇది, ఆ ఫ్లైఓవర్, దాని కింద ఇంకో ఫ్లైఓవర్, దాని కింద ఇంకో రోడ్డు. ఇదిగోండి మెట్రో స్టేషన్ ఇది. గాయ్స్ మీరైతే నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్లో మంచి రైడింగ్ గేర్స్ వస్తున్నాయి. రైడ్స్కి వెళ్ళేటప్పుడు రైడింగ్ గేర్స్ పక్కా వేసుకెళ్ళండి. అట్లీస్ట్ మినిమం రైడింగ్ సేఫ్టీ మెయింటైన్ చేయండి, లైక్ షూస్, గ్లౌజ్, హెల్మెట్, జాకెట్. అట్లీస్ట్ అంటే టైం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేము, ఏ మినిట్లో అయినా ఏదైనా జరగచ్చు. సో రీసెంట్గానే మా సొంత బావకి ఏం లేదు, జస్ట్ స్కూటీలో వెళ్తున్నాడు తిరుపతిలో, 30-40 స్పీడ్, అంతే, ఏం లేదు. కుక్కొచ్చి దురేసింది సడన్గా డివైడర్ మధ్యలో సందులో ఉంచి, అంతే పడ్డాడు. షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయింది, అక్కడ రాడ్ వేసారు, ప్లస్ ఇండెక్స్ ఫింగర్ విరిగిపోయింది. ఏం లేదు, మళ్ళా చిన్న మిస్టేక్స్. మన చేతిలో ఏం ఉంటుంది, మనం కేర్ఫుల్గానే ఉంటాం. అలా వెళ్తే నేరుగా ఎలక్ట్రానిక్ సిటీ, లెఫ్ట్ పోతే మారుతల్లి, కేఆర్పురం. ఇది సిల్పోర్ట్ జంక్షన్ కింద ఉండేది హెవీ ట్రాఫిక్ ఏరియా ఇదే అనమాట బెంగళూరులో. ఈ ఫ్లైఓవర్ లేకముందు ఇటే రెడ్ లైట్ పడిందంటే మీకు క్రాస్ అవ్వడానికి మినిమం 30 minutes పడుతుంది రెడ్ లైట్లోనే, అంత హెవీగా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్. మనం అయితే ఇప్పుడు నేరుగా రూమ్ పోవట్లేదు, మధ్యలో ఒక అమ్మాయిని కలవాలి. తను మా కొలీగ్, నార్మల్గా వైజాగ్లో ఉంటుంది. సో చాలా తర్వాత బెంగళూరు వచ్చింది, కాల్ చేసి కలుద్దామంటే సరే ఇంకెళ్ళి కలిసేసి కొంచెం ఒక 1 hour అలాగ మాట్లాడేసి ఇంకా అక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళిపోవడమే. షాపింగ్ చేసి వస్తున్నా. అవునా? ఏంటి సంగతులు? ఏం షాప్ చేస్తావు? నాకేనా? నీకే తీసుకో. రైడింగ్ బూట్స్. అయిపోయింది. ఎంతవరకు క్లోజ్ చేసావా? లేదు, ఫోన్ అది. అప్లోడ్ చేయకుండా అప్లోడ్ చేయను, యూట్యూబ్లో పెడతాను. గాయ్స్ పిల్లని కలవడం అయిపోయింది, ఏం లేదు, ఊరికే మొహం చూపించి హాయ్ బాయ్ చెప్పి వచ్చేసా. మనం వెళ్ళేసి అయితే రైడింగ్ బూట్స్ కొన్నాం సోలేసి. సో అది ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపించేస్తా. కనిపిస్తున్నావా? నేను చూసారా అంత పెద్దగా ఉన్నాయి ఈ షూస్. రైడింగ్ షూస్, అడ్వెంచర్ షూస్ ఇలానే ఉంటాయి. లెట్స్ ఓపెన్ దిస్. చూసారా షూస్ ఎలా ఉన్నాయో? అదిరిపోయాయి కదా. అంటే బాక్స్లో 2 షూస్ తప్ప ఇంకేమీ లేవు.
నేను వచ్చేసి ఇది ఆఫ్లైన్ స్టోర్ అన్న కొన్నా వెళ్ళేసి, సో అందుకని మనకి అన్బాక్సింగ్ అయ్యేం కుదరదు, ఆల్రెడీ ఓపెన్ ఉంటుంది ఇది. ఈ 2 షూస్తో పాటు ఈ షూ ట్యాగ్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ అని రాస్తున్నారు కార్డు పైన, అది పనిగా రాస్తున్నారు వార్నింగ్. వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్ మాత్రమే. వాటర్ రెసిస్టెంట్ అంటే మనకి రెయిన్స్ నుంచి మన ఫీట్ని అయితే కాపాడుతుంది చెమ్మ తగలకుండా, అంతేగాని మనం వెళ్ళి ఆఫ్ రోడింగ్లో వెళ్ళేసి రివర్స్లో కాలు ముంచేస్తే కాపాడదు. అదే ఇది వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కాదు అనమాట. సో ఇది వచ్చేసి నాకు 14,200 పడింది. యాక్చువల్గా ఇది ఎంఆర్పి అంతే. అక్కడ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో నీకు రైనాక్స్ కానీ సోలేస్ కానీ ఇలాంటి వాటి మీద ఎప్పుడు ఆఫర్స్ ఉండవు, డిస్కౌంట్స్ ఉండవు. సో ఆ ప్రైస్ కొనాల్సిందే, ఎంఆర్పి ప్రైస్ కొనాల్సిందే మనం. నేను ఈ పర్టికులర్ మోడల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే, నాకు మీకు తెలుసు కదా నాది హిమాలయన్ 450. సో హిమాలయన్ 450 నేను మెయిన్ రైడ్స్ నాకు ఎలా ఉంటాయంటే, లాంగ్ రైడ్స్ ఒక 70% ఉంటే, ఆఫ్ రోడ్ ట్రయల్స్ ఒక 30% ఉంటుంది. ఆఫ్ రోడ్ అంటే ప్యూర్ ఆఫ్ రోడ్ ఎప్పుడు వెళ్ళలేదు నేను, జస్ట్ చిన్న చిన్న ట్రయల్స్. మీరు నాకు చూసినట్టయితే ముందు బ్లాగ్స్లో చాలా చిన్న ఆఫ్ రోడింగ్సే చేశాను నేను. లైక్ వాటర్ ఫాల్స్కి వెళ్ళము, ఆ వాటర్ ఫాల్స్ దారిలో ఆ బండరాళ్ళు వాటర్స్ క్రాస్ చేయడం అవే చేశాను. సో నాకు కన్వీనియంట్గా నాకు ఇది సెట్ అయిపోతుంది, నాకు ఇదైతే సూట్ అవుతుంది. చాలా హెవీ ఉంటుంది ఇది. సో మీకు నాక్స్ ప్రొటెక్షన్ ఇస్తారు ఇక్కడ, యాంకిల్ మనకి ఏమంటారు బోన్ ఉంటుంది కదా, ఇక్కడ నాక్స్ ప్రొటెక్షన్ ఇస్తారు, కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఇచ్చారు. ఒక రిఫ్లెక్టర్ ఉంది, ముందర టో ప్రొటెక్టర్స్, లోపల ఇంకా నో డౌట్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సేఫ్టీ. మనకి షిన్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ, షిన్ ప్రొటెక్షన్ ఇక్కడ హార్డ్ మెటీరియల్ ఇచ్చాడు. షిన్ అంటే తెలుసు కదా, మనకి మోకాలికి మన యాంకిల్కి మధ్యలో ఒక బోన్ ఉంటుంది, షిన్ బోన్ ఉంటుంది. దాన్ని ఆ షిన్ బోన్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది తెలిసి ఉంటుంది మీకు. ఎక్కడన్నా మనకి లైట్గా ఆ షిన్ బోన్కి తగిలిన కూడా పల్లె నిప్పేస్తుంది, అవాయిడ్ చేయడానికి ఇది షిన్ ప్రొటెక్టర్. అండ్ ఇక్కడ గేర్ లివర్ ప్రొటెక్టర్ ఇచ్చాడు, ఇక్కడ సైడ్లో కూడా ఇంకో ప్రొటెక్షన్ ఇచ్చాడు. గ్రిప్ కూడా చాలా బాగుంది దీనికి, అంటే ఆఫ్ రోడ్కి కూడా బాగా మనకు వస్తుంది, స్లిప్ అవ్వకుండా జారిపోకుండా. అండ్ దీనికి మీకు ఇది స్టీల్ బకెల్ సిస్టమ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి వెల్క్రో, కింద వచ్చేసి స్టీల్ బకెల్. సో ఇదనమాట, ఇది మెమ్బ్రేన్ మధ్యలో, ఇది మీకు వాటర్ రెసిస్టెంట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు, ఇక్కడ పైన ఏమైనా వాటర్ పడిందంటే వెళ్ళిపోద్ది, లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. సో ఈ అడ్వెంచర్ రైడింగ్ బూట్స్ కానీ ఎంఎక్స్ బూట్స్ కానీ, ఎంఎక్స్ బూట్స్ అంటే ప్యూర్ ఆఫ్ రోడింగ్ బూట్స్, ఈ రెండింటికి బ్రేకింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో వీటిని బ్రేకింగ్ చేయాలంటే చాలా కష్టం. మనం నేరుగా వేసుకుని వేసాం అనుకోండి నడలేము అసలు, మొత్తం ఫ్రెష్గా ఉంటుంది కదా ఈ లెదర్ ఇవన్నీ. సో ఇది బ్రేక్ ఇన్ అవ్వాలంటే, ఇది ఇలాంటి ఆఫ్ రోడ్ షూస్ బ్రేక్ ఇన్ అవ్వాలంటే చాలా కష్టం యాక్చువల్లీ. బ్రేక్ ఇన్ అంటే మనకి ఇక్కడంతా ఈ పార్ట్లో గట్టిగా ఉంటుంది, ఇది ఫ్లెక్సిబుల్ ఉండదు స్టార్టింగ్లో. సో ఇవి వేసుకున్నాక ఇలా కనిపిస్తాయి అనమాట. Please subscribe to our channel, like the video and stay tuned for never ever missing updates. So that's it for today guys. Let's meet you in the next vlog.